దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 13th అక్టోబర్ 2025 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 40వ అధ్యాయము 2వ వచనము, సామ్ నంబర్ 40 and verse 2. నాశనకరమైన గుంటలో నుండి, జిగిటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాన్ని స్థిరపరిచే దేవుడు. దేవుడు మన యొక్క భవిష్యత్తును స్థిరపరిచే దేవుడు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనల్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఆశిస్తున్న దేవుడు. దేవుడు మనల్ని స్థిరపరచుటకి మనల్ని చీకటిలో నుంచి తమ ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎటువంటి గుంటలో నువ్వు పడి ఉన్నా, ఎటువంటి ఊబిలో నువ్వు చిక్కుకున్నా, నీ దేవుడు నిన్ను పైకి లేవనిస్తాడు. ఎందుకు తెలుసా? నీ స్థిరపరచుటకు, నీ అడుగులను స్థిరపరచుటకు, నీవు ఆయనను మహిమపరచుటకు, నువ్వు ఒక సాక్ష్యం కలిగినటకు, నీ సాక్ష్యం ద్వారా అనేకులు దీవింపబట్టకు దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు. నీతిమంతులు 7 మార్లు పడినను వారు తిరిగి లేతునని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. హీ బ్రాట్ మీ up also out of a horrible pit, out of the mighty clay, and set my feet upon a rock and established my goings. He set my feet upon a rock. నీ పాదములు బండ మీద ఆయన నిలబెడతాడు, సెట్ చేస్తాడు, స్థిరపరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎటువంటి ఊబిలో ఉన్నా, ఎటువంటి చిక్కులో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, ప్రియ దేవుని బిడ్డలారా, త్రోవ లేని పరిస్థితిలో నీవున్నా, ఏమి తోయని పరిస్థితిలో నీవున్నా, నీ దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా! నీ దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు. ఎంత పైకి లేవనెత్తుతున్నాడు తెలుసా? నీ పాదములను ఆయన బండ మీద స్థిరపరుస్తున్నాడు. ఆ బండ యేసు క్రీస్తే. ఆ బండ క్రీస్తు యేసే. యేసు ప్రభు మీద నువ్వు స్థిరపరచబడతావు. ఈరోజు భూమి మీద ఏ స్థిరత ఉన్నదంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టేదని యేసు ప్రభు చెప్పాడు. అదొక్కటే స్థిరము. ఆ స్థిరతలోనికి నిన్ను నడిపించాలని దేవుడు కోరుతున్నాడు. हिंदी में पढ़ेंगे भजन संहिता 40 अध्याय और उसमें दूसरा वचन पढ़ रहे हैं. उसने मुझे सत्यानाश के गड्ढे और दलदल की कीच में से उबारा और मुझको चट्टान पर खड़ा करके मेरे पैरों को दृढ़ किया है. मेरे पैरों को दृढ़ किया है. परमेश्वर ने मुझे हर एक गड्ढे में से मुझे निकाल दिया है, फंसा हुआ दलदल से निकाल दिया है और मुझे खड़ा कर दिया है. ప్రియ దేవుని బిడ్డలారా, ఊబిలో నుంచి సహాయము లేకుండా ఎవరు పైకి రాలేరు. ఇటు దుష్టుడి యొక్క ఊబిలో నుంచి యేసు ప్రభు సహాయముతో నేను పైకి వస్తావు. నీ అడుగులను స్థిరపరిచి నిన్ను బలపరిచే దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ధైర్యం తెచ్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు, ఈ సంగతులు తెలియపరుస్తున్నాడు. నువ్వున్న ఊబి తాత్కాలిక మాత్రమే, నువ్వున్న గుంట తాత్కాలిక మాత్రమే. నిన్ను దేవుడు పైకి లేవనెత్తే దేవుడు. యోసేపును గుంట నుంచి పైకి తీసుకొచ్చిన దేవుడు, ప్రవక్త యెరెమీయాను గుంట నుంచి పైకి తీసుకొచ్చిన దేవుడు ఈ సమయంలో నిన్ను ఆయన పైకి తీసుకొస్తున్నాడు. నువ్వున్న పరిస్థితిలో నుంచి, నువ్వున్న సమస్యలో నుంచి, నువ్వున్న చీకటిలో నుంచి దేవుడు నిన్ను పైకి తీసుకొస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని దీవించినందుకు స్తోత్రం. నీ బిడ్డలందరినీ ప్రభు నాయన, ఎటువంటి గుంటలో ఉన్నా, ఎటువంటి ఊబిలో ఉన్నా నువ్వు పైకి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అనారోగ్యం వారిని ఆయన నీవు పైకి తీసుకొచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్ లేకుండా ఉన్న వారిని నీవు పైకి తీసుకొచ్చి మంచి జాబ్స్తో దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. బిజినెస్ చేస్తున్న వారిని నాయన నీవే స్థిరపరిచినందుకు స్తోత్రం. చదువుకుంటున్న వారిని నీవు స్థిరపరిచి కాపాడి బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీరు వారిని స్థిరపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నాయన తండ్రి, దేవ పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి స్థిరపరచమని వేడుకుంటున్నాను తండ్రి. భారతదేశం కొరకు
దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ దేశం రక్షింపబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. రక్షకుడా, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనలోని బిడ్డలందరినీ ప్రభా వారి పాదములు బండ మీద నిలబెట్టి వారి అడుగులను స్థిరపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. స్థిరత లేని ఉన్న ప్రతి ఒక్కరూ ఈరోజు స్థిరపరచబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారము మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తేగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అనూన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.